4 కోట్ల మంది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను ప్రదాత సోనియా గాంధీ నెరవేర్చిందని కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు మోతా రోహిత్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ అబిడ్స్ జీపో చరిస్తాలో సోనియా గాంధీ చిత్రపటానికి గోషామాల్ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మోతా రోహిత్ మాట్లాడుతూ సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అందుకు తెలంగాణ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని వారికి నివాళులు అర్పించారు. సోనియా గాంధీ, సోనియా గాంధీ జిందాబాద్, సోనియా గాంధీ జిందాబాద్, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్. देखो अलग अलग वीडियो बन रहा है, क्या बार बार फोटो కూడా దింపరి ఫోటోలు కూడా దింపు ఒక్కొక్కరు तुम भी जाओ ढालो लो आओ जाओ सामने फोटो दी भाई फोटो కూడా दी आज के युद्ध अपन जी लो भाई कोई भी डालना अక్కడ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గోషామల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ ధనరాజ్ గారి ఆధ్వర్యంలో మరి సోనియా గాంధీ గారి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేకమైనటువంటి మంది వారి ప్రాణ త్యాగం కూడా చేసి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినరు. మరి అటువంటి అమరవీరులందరినీ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వారిని స్మరించుకుంటూ, అదేవిధంగా 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి పెద్దలు సోనియా గాంధీ గారికి కూడా మనస్ఫూర్తిగా 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంటది మండు టెండర్లో కూడా ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ధనరాజ్ గారికి, అదేవిధంగా గోషామాల్ నియోజకవర్గ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకునికి కార్యకర్తకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే స్ఫూర్తితో రెట్టింపు ఉత్సాహంతో హైదరాబాద్ నగరంలో రానున్న ఎన్నికలలో కూడా మరి జయకేతనం ఎగురవేస్తూ ఖచ్చితంగా బూత్ల వారీగా ప్రతి ఒక్కరూ మరి సిన్సియర్గా పనిచేయాలని చెప్పేసి మన ప్రతి గోషామల్ నియోజకవర్గ కార్యకర్తను నాయకులను కూడా విజ్ఞప్తి చేస్తూ అందరం సమిష్టిగా ముందుకు పోదాం. కాంగ్రెస్ పార్టీ జెండా